అతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఏ రేవంత్ రెడ్డి అంటే అరే కాదురా భయ్ బూతులు తిట్టకురి. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నా నేను, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా, ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు, ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు, ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు, వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు, రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రు ఆ దౌర్భాగ్యుడని, మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసొంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన, బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలే. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ ఇలా వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో రుణమాఫీ జరిగిందని, శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? చారాన మాత్రమే జరిగింది, వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో బండా ప్రకాశ్ అన్న చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రట. అదేంది ఏమంటాడు వాడు, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులని చెప్పిండ్రట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ చారానా టోపీ బారానా, అది పరిస్థితి ఈరోజు. బ్యాంకుల చుట్టూ తిరిగి యాస్టకొచ్చింది రైతులకు. ఆఖరికి ఆదిలాబాద్లో ఒక రైతన్న, ఆయన పేరు జాదవ్ రావు, రైతు బ్యాంకులోనే పురుగుల మందు దాగి అక్కడనే చచ్చిపోయింది. ఇవాళ దొంగ మాటలు, కాంగ్రెస్ వల్ల లంగ మాటలు నమ్మి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక విలవిలలాడుతున్నాడు తెలంగాణ రైతన్న. ఆఖరికి ఆసరా పెన్షన్ పైసలు వాటిని పట్టుకుంటున్నారు బ్యాంకులోళ్ళు. మీరు ఎకరానికి రైతు బందేస్తే వాటిని కూడా ఆగబట్టుకుంటున్నారు, వాటిని కూడా రుణమాఫీ కింద ఇవాళ కట్టుకుంటా ఉన్నారు అన్నాడు. మరి ఒక ఏడాది కడుపు కట్టుకుంటే కట్టేస్తా అన్నాడు. మరి అలా వాళ్ళు కడుపు కట్టుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కడుపులు కొడుతున్నారు, జనం కడుపుల మీద దంతున్నారు, అందుకే రుణమాఫీ కాలే. బకాసురులాగా ఒక్కొక్కటి అన్ని బుక్క పెడుతున్నారు. ఇసుక బొక్కుతున్నారు, బొగ్గు బుక్కుతున్నారు, బూడిద కూడా బుక్కుతున్నారు. ఆఖరికి ఇక మీ జిల్లా మంత్రులు అయితే చెప్పతరం కాదు. తెల్లారి లేస్తే కమిషన్లు, పర్సంటేజ్లు, దందాలు, నాకెంత నీకెంత. ఆఖరికి సమ్మక్క సారక కాడ కాంట్రాక్ట్ల కాడ కూడా కొట్లాడుకుంటారు ఎవడన్నా. గా సమ్మక్క సారక జాతర కాడ 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పొంగులేటికి, సురేఖక్కకు, సీతక్కకు పంచాయతీ. ఏది 70 కోట్లలో నీకెంత నాకెంత. రైతు